హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బేసికలీ నేను బస్ ఎక్కాలన్నమాట. సో నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా. సో వెయిట్ చేసినప్పుడు ఏమైంది, నేను కూర్చున్నాను అక్కడ. బస్ రావట్లేదు. సో కూర్చొని వెయిట్ చేస్తున్నా. కొంతసేపు తర్వాత బస్సు రావడం కనిపించి సోకులకి ఫోన్ కవర్ పీకాను. సో అది స్మూత్గా ఉంది, ఇట్లా జుయ్యి అని వెనకాల. అయితే ఏమైంది, అది చేతిలో నుంచి ఇట్లా జుయ్యి అని జారి బస్ కింద టైర్ కింద పడింది వెళ్ళి. సార్ దొరుకుతుంది ఏడవకు నాకు. నేనేం చేసి ఉంటాను, ఆబ్వియస్లీ బస్ అంకుల్ని ఆపమన్నాను. ఐరిష్ అంకుల్ ఎంత మంచోడు అంటే, అంకుల్కి నా ముద్దులు. ఎంత ఎంత మంచి అంకుల్ అంటే ఆల్మోస్ట్ 5 minutes నా కోసం బస్ ఆపాడు ఆయన. సరే ఇట్స్ ఓకే, బస్సు ఆపాడు, తీసుకోవచ్చు కదా పెద్ద మనిషిని. కింద కొంగుతుంటే నాకు ఆ ఫోన్ పట్టుకునే గ్యాప్లో ఫోన్ ఇంకొంచెం దూరం నెట్టాను నేను. నా ఫ్రెండ్ మేడం, చిన్నప్పటి నుండి దరిద్రం డ్రాయర్లు వేసుకొని తిరుగుతుంది. అబ్జెక్షన్ ఎవరన్నా. అది ఇప్పుడు బస్ కదిలితే నిమ్మకాయ టైర్ కింద నిమ్మకాయ అయింది. సో ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. అండ్ పాప మా ఫ్రెండ్ అప్పటికే ఆ బస్ డ్రైవర్ని చాలాసేపు ఆపింది. పాప మా ఐరిష్ వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నారు. నేను లిటరలీ వాళ్ళని డూ యూ హ్యావ్ అ స్టిక్ అని అడిగాను నేను. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా ఓకే, కావు మొహం చూడాలి నువ్వు. నీకోసం బస్ ఆపడమే ఎక్కువ. అసలు ఎలా పెట్టిందంటే ఇట్లా పెట్టింది మొహం. అంటే ఎలా అంటే ఇంక అసలు అది ఆ ఫేస్ రాదు ఫ్రెండ్స్ నాకు. అది కొంచెం విచిత్రంగా ఉంది. ఎలా అంటే ఇట్లా ఒక రకంగా చూసింది నాకు అల్లి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. తర్వాత సంహవ్ మా ఫ్రెండ్ తీసి ఇవ్వడం వల్ల నాకు ఆ ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఐరిష్ అంకుల్ని పొగుడుదామని చెప్పాను నేను మీకు. ఎందుకంటే ఆ బస్ డ్రైవర్ ఎంత హెల్ప్ చేశాడంటే లిటరలీ ఆ రోజు నా దరిద్రాన్ని కొద్దీ. తర్వాత నేను బస్ ఎక్కిన తర్వాత నాకు టికెట్కి కార్డు ఉంటుంది ఇక్కడ, ట్యాప్ చేసే కార్డు, అది కూడా నాకు దొరకలేదు. అది ఇంకంత దారుణం సిచ్యువేషన్ అంటే, ఫోన్కి ఏమైనా అయిందా లేదో చూసుకునే గ్యాప్లో ఇది అయింది మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ఇది దొరకట్లేదు, ఇది పోయింది. బట్ ఆయన ఏం అనలేదు. పర్వాలేదు వెళ్ళండి అన్నట్టు అన్నాడు. అసలే దేవుడు ఫ్రెండ్స్, దేవుడు. ఆయనకేమైనా మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ స్టిల్ అందరూ ఉండరు ఫ్రెండ్స్, అలా మంచిగా ఉండాలి. మంచిగా ఉంటేనే. ఆయన నాకు ఆ రోజు ఐరిష్ రేలంగి మావయ్యలాగా అనిపించాడు.